చక్రపాణి స్పీకింగ్. అలాగే మీరు ఎస్టిమేషన్ పంపించండి, నేను శాంక్షన్ చేస్తాను. హలో, మీకే సార్. హలో, చెప్పాను కదండి కుదరదని. ఫోన్ పెట్టేయండి. హలో, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను. ఓకే. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చక్రపాణి హియర్. హియర్ అండి. ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది. మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి. అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏమి వేసేసు, త్వరగా రండి. వదినా, ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోవటానికి హైదరాబాద్ దాకా పంపాలా? అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి. ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ. మమ్మీ, ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభం అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది గాని, లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మావి నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, 1,00,000 వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000గా చేతికొచ్చింది. ఏంటమ్మా నువ్వు నోడు. బేబీ డాడీ. మై డియర్ డాక్టర్ దిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా. నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. లీలావతి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చిస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. నో, ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చనివ్వాలి. వడపోసి ఇంటర్వ్యూని తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా? మీకు డికాషన్ మొగుండి తెస్తారట అయ్యగారు. పప్పులో ఉప్పు వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో, తరాజులో చూస్తేస్తారా? మీ నవ్వులు సరే, డైలెక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వు రాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు. ఏంటన్నయ్యా ఇంత లేట్? అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఏ ఉండుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలిచ్చేవాడా? సరే కానీ ఎవరో చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరో ఏంటి లాగింది? మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. ఫైన్ ఎంత కట్టాలి? 500, 1000, 2000? ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్, దట్ ఈస్ మై సన్. ఏమిటండి, ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది, రైలు కదలదని. చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సూపర్. ఎవరు చైన్ లాగాడన్నయ్యా? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు, రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగలగొట్టాడట. దట్ ఈస్ మై సన్. బాగుందండి. కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహజ్జాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్గా ఉండేవాడిని. వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది.
కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. బాబు వచ్చాడు. హాయ్ డాడ్. హాయ్ మై సన్. ఏ, తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నావు. అబ్బే, తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు? డాడీ. ఏమండి, మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? అబ్బే, నాకేం తెలియదు లీలావతి. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే, ఆఘమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు పంచేద్దరు గాని రా వదినా. ఎందుగా నాకు కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి అన్నావు చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అబ్బ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఇక తినొచ్చు. వెళ్దాం పద.